न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। रुकन असेंबली संगारेड्डी, चिंता प्रभाकर, पी माणिक्यम, बुच्ची रेड्डी, वरलक्ष्मी और बीआरएस कायदीन व कारकुनान ने तेलंगाना तली मुजस्समे को दूध से नहलाया। కేటీఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ నాయకత్వంలో సంగారెడ్డి కలెక్టరేట్ ముందర ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ కుళ్ళు నోరుకొని అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రికి మరి ఆయన నోరు కడిగేసే విధంగా ఇలా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని మరి రేవంత్ రెడ్డి గారు మార్చడం అనేది పూర్తిగా రాజకీయ చర్య. ఆయన ఏదైతే 2023 డిసెంబర్ 9 నాడు నా ప్రభుత్వం వస్తున్నది, 15,000 రైతు బంధు ఇస్తా, 4,000 పెన్షన్స్ ఇస్తా, ప్రతి ఆడబిడ్డకు 2,500 ఇస్తా, ఇట్లా అన్ని హామీలు, ఉచిత హామీలు 620, 420, 420 హామీలు అయితే ఇచ్చిండో అది తప్పించుకోనికే టీఎస్ ఉన్నటువంటి బండ్ల రిజిస్ట్రేషన్ మీద టీజీ మార్పు, తెలంగాణ తల్లి మార్పు, మరి ఇవన్నీ పేర్లు మార్చినంత మాత్రాన ఇలా కేసీఆర్ గారిని మరి నువ్వు మరిపియలేవు. ఎందుకంటే కేసీఆర్ గారు కట్టినటువంటి మరి ఇవాళ సెక్రటరీలను కూర్చొని పరిపాలన చేస్తా ఉన్నావు. కేసీఆర్ కట్టినటువంటి బిల్డింగ్లని ఉప ముఖ్యమంత్రి ఉండి ప్రజాభవన్ పేరు మార్చిన తప్ప బారికేళ్లు తొలగించిన అని చెప్పినావు. ఏ ఒక్క రోజు ముఖ్యమంత్రి ఇప్పటిదాకా ప్రజలకు అందుబాటులో కూర్చోలేదు. దాంతోపాటు ఇలా 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో ఎమ్మెల్యే ఆఫీసులు కట్టిరు. కేసీఆర్ అయితే బిల్డింగ్లలో మీ ఎమ్మెల్యేలు ఇలా కూర్చుంటా ఉన్నారు, 70 మంది ఎమ్మెల్యేలకు కూడా. ఇవన్నీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఒక్క పని కూడా కొత్త చేతగాక హరీష్ అన్న ప్రెషర్తోని, హరీష్ అన్నకు భయపడి సగం రుణమాఫీ చేసినాం అనే విషయం వాస్తవమా కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజీనామా సవాల్ చేసినాకనే సగం రుణమాఫీ చేసినాం. ఇవన్నీ కూడా మర్చిపోనికే ఈ రోజు నుంచి అసెంబ్లీ ఉన్నది. మరి ఏదో మాయమాటలు చెప్పి మరి వాళ్ళని, మీ కేంద్ర నాయకులను సోనియా గాంధీని, రాహుల్ గాంధీని నిన్న పిలిచి వాళ్ళతోనే చేపిస్తున్న విగ్రహం వాళ్ళు కూడా చీకొట్టినా నీకు బుద్ధి రాకుండా ఇక్కడ తెలంగాణ ప్రజలు చీకొడతా ఉన్నారు, వాళ్ళు చీకొడతా ఉన్నారు. మరి బీజేపీతోని లోపాయికారి ఒప్పందంతో నన్ను ముఖ్యమంత్రి తీసేస్తే మీ పార్టీలో జైన్ అయితే సగం మంది తీసుకోనని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి మరి వాళ్ళ హామీతో నడుస్తున్న నువ్వు ప్రజలను మోసం చేయడం అనేది మరి టీఆర్ఎస్ పార్టీ ఊరుకునే ప్రసక్తి లేదు. తప్పకుండా నీ పొంద నువ్వే కోరుకుంటా ఉన్నావు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. నీ గోరు పెట్టడం ఖాయమని తెలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లి యొక్క విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేసే కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అన్న తెలంగాణ తల్లికి ఇప్పుడే మేమందరం కూడా తెలంగాణ పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా పాలాభిషేకం చేసి ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాక్షస పాలన, రేవంత్ రెడ్డి గారి యొక్క మిడిమిడి జ్ఞానం వల్ల జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలను చూసుకుంటే నిన్న జరిగినటువంటి తెలంగాణ తల్లి, కాంగ్రెస్ తల్లి అనేది తెలంగాణలో మళ్ళీ ఇంకొక తల్లిని ఏర్పాటు చేసి మరి తెలంగాణలో నివసించేటటువంటి ప్రతి పౌరుణ్ణి అగౌరవపరిచే విధంగా మరి నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమం చాలా బాధాకరమైనటువంటి విషయం. తెలుగు వాళ్ళ గౌరవాన్ని ఆ రోజు సమైక్య పాలకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి తెలంగాణ
తెలంగాణను నిర్బంధించినటువంటి తెలంగాణను విముక్తి చేయడానికి సంబంధించినటువంటి కేసీఆర్ గారు ఆయనకున్నటువంటి పదవిని తృణప్రాయంగా ఒక గడ్డి పరకగా తీసేసి మరి ఆయన అదే రోజు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి విద్యావంతులను మేధావులను తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది కవులను కళాకారులను తెలంగాణ యొక్క చరిత్ర ఏంటి, అసలు తెలంగాణలో మనం ఉన్నాము, తెలంగాణ కోసం ఏం చేయాలని చర్చలు జరిపి నెలల తరబడి అనేక మంది మేధావులతో చర్చ జరిపిన తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రేపు తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మనం పూజించుకోవడానికి తెలుగు తల్లి విగ్రహం ఏ రకంగా అయితే సమైక్యంలో తెలుగు తల్లి ఉండేనో మన తెలంగాణలో మనం తెలంగాణ తల్లిని నిర్మాణం చేసుకొని మనం పెట్టుకోవడానికి సంబంధించి మనం ఏ రకంగా అయితే మన తల్లిని గౌరవిస్తామో ఆ రకంగా భావి తరాలకు భవిష్యత్ తరాలకు ఒక దేవతగా కనిపించేటటువంటి ప్రతిరూపాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటట్టుగా ఆ రోజున్నటువంటి కవులను విద్యావంతులను విద్యాధికులను అందరినీ సబ్బండ వర్గాలను ఐక్యం చేసి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని నిర్మాణం చేసినటువంటి ఆ రోజే నిర్ణయం తీసుకున్నటువంటి మాట పరిపాలన మరి ప్రజాపాలన కాదు రాక్షస పాలన అనే తీరుగా ఈరోజు రేవంత్ సర్కార్ పాలన కొనసాగుతూ ఉంది. మరి మన ఉమ్మడి జిల్లాకు సంబంధించి అఫీషియల్గా 2015 సంవత్సరం నాడు జూన్ 2వ తారీఖు నాడు అప్పుడున్న మంత్రి హరీష్ రావు గారు అధికారికంగా తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈరోజు ఎక్కడ కూడా తెలంగాణ తల్లిని మీరు ఆవిష్కరించలేదని వాళ్ళు మాట్లాడటం అనేది మూర్ఖత్వం. మరి అదే కాకుండా ఈరోజు కాంగ్రెస్ తల్లి వాళ్ళు ఏదైతే నిన్న ఆవిష్కరించిందో అది చేతి గుర్తుతో కూడుకున్నటువంటి కాంగ్రెస్ తల్లి. మరి ఆ తల్లిని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా కొట్లాడిన సందర్భంలో ఈ తెలంగాణ తల్లి ఈ రకంగా ఉంటుంది అని చెప్పి అందరి మనసుల్లో ముద్ర పడిపోయింది. మరి ఆ తల్లిని చూసి రెండో తల్లిని ఇంకా ఆ దృష్టితో చూడలేని పరిస్థితి తెలంగాణ ప్రజలు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మరి ఇప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లి చేతి గుర్తున్నది, అది కప్పేస్తుంది. మరి ఆ పరిస్థితి ఉండకూడదు అంటే సేమ్ ఇదే విగ్రహాన్ని ఇదే తల్లిని కల్పించాలి. మరి కోహినూర్ వజ్రం కూడా ఆ కిరీటంలో ఉండడం మనందరి సుకృతం. మరి అంత మంచి తల్లిని కాదని ఇంకో 2 తల్లిని పెట్టడం కరెక్ట్ కాదు. మరి నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు, మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా గెలిచిన తర్వాత మరి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్కు పంపించడం ఖాయమని చెప్పడం కూడా జరిగింది. మరి మళ్ళొకసారి పునరాలోచన చేయాల్సిందిగా మేము కూడా మీ అందరితో రిక్వెస్ట్ చేస్తూ వచ్చినటువంటి ఆత్మీయ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా మిత్రులకి మరోసారి హృదయపూర్వకంగా నమస్కారాలు.